వంట చేయాలంటే ఇంట్లో సరుకులు లేవు. మార్కెట్‌కు వెళ్లి కిలో గోధుమ పిండి, కిలో చక్కెర కొందామని బయటకు వెళ్లేందుకు బండి తీస్తే లీటర్ పెట్రోల్ కావాలంటే 2000 అన్నారు. అదేంటి నిన్న 1000కే పోశారు కదా అంటే అది నిన్నటి రేటు. ఇవాళ లీటర్ 2000 అంతే అనేసరికి ఆ వ్యక్తికి దిమ్మ తిరిగిపోయింది. మార్కెట్‌కి వెళ్లి కిలో చక్కెర అడిగితే 7000 అనడంతో మరో షాక్. ఈ పరిస్థితి ఎక్కడో కాదు, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న గాజాలో నెలకొన్న తాజా పరిస్థితి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల గాజాలో పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది. బ్యాంకులు మూతపడ్డాయి, ఏటీఎంలు దెబ్బతిని పాడైపోయాయి. నగదు చెలామణి కాకుండా ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకుంటోంది. దీంతో ప్రజలు డబ్బు అవసరమైతే బంగారం లేదా ఇల్లు అమ్ముకోవాల్సి వస్తోంది. సరుకులు కొనేందుకు బంగారం, ఇల్లు, దుకాణాలు కూడా అమ్ముకోవాల్సి వస్తోందని జనం గగ్గోలు పెడుతున్నారు. బతికి ఉంటే బలుసాకు తిని బతుకుదాం అనే ఆశతో జనం ప్రాణాలు కాపాడుకునేందుకు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. గాజాలో పరిస్థితి ఎలా ఉందంటే, డబ్బు కావాలంటే బ్యాంకులు, ఏటీఎంలు లేకపోవడంతో దళారుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. 2 రోజుల కిందటి వరకు 5% కమిషన్ తీసుకునే దళారులు పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు 40% కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో బతకాలంటే తినాలి అంటే తిండి గింజలుంటే తప్ప ఆహారం వండుకోలేని పరిస్థితి. దీంతో నిత్య అవసరాల కోసం అయిన కాడికి ఆస్తులు తెగనమ్ముకోవాల్సి వస్తోందని పాలస్తీనా జనం కంటతడి పెట్టుకుంటున్నారు. గాజాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వెంటనే దేశంలోని సంపన్నులంతా యుద్ధం మొదలవుతుందని పసిగట్టి తమ దగ్గర ఉన్న బంగారం, ఇతర ఆభరణాలు, బ్యాంకుల్లో దాచుకున్న నగదు మొత్తం తీసుకుని విదేశాలకు పారిపోయారు. యుద్ధం పూర్తయిన తర్వాత పరిస్థితి చూసి తిరిగి వద్దామనే ఆలోచనతో దేశం విడిచి పరారయ్యారు. సంపన్నులు ఊహించిన దానికంటే దారుణమైన పరిస్థితి ఇప్పుడు గాజాలో నెలకొంది. గాజా ప్రజలు నగదు లావాదేవీల కోసం ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్ను ఉపయోగిస్తారు. అయితే యుద్ధం మొదలైన తర్వాత పాలస్తీనియన్లకు నగదు సరఫరాను ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. దీంతో నగదు సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. జనం ఇతర వ్యాపారులు, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తమ వద్ద ఉన్న చిరిగిపోయిన, పాడైన నోట్లను వ్యాపారులు అనుమతించడం లేదు. దీంతో ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది 230% ఉన్న ద్రవ్యోల్బణం తాజాగా 400కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జనం పొదుపు చేసి దాచుకున్న డబ్బంతా మంచినీళ్ల మాదిరిగా ఖర్చవుతుండటంతో కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోతూ నరకం అనుభవిస్తున్న పరిస్థితి నెలకొంది. గాజా ప్రజలు తుపాకీ చప్పుళ్లు, బాంబు పేలుళ్ల కంటే ఎక్కువగా ఆకలేస్తే ఎలా అనే భయంతో కాలం గడుపుతున్నారు. ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోతే రేపెలా అన్న ఆవేదనతో దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ కాదు పూటకో గండంలా క్షణక్షణం నరకయాతనతో తమను ఎవరైనా ఆదుకుంటారా, దేవుడా రక్షించు, కాపాడు అని కోరుతూ దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. గాయాల పాలైన వారు వైద్యానికి నోచుకోక జబ్బులు ముదిరి చావుకు చేరువ అవుతుంటే ప్రతి వీధిలో శ్మశాన నిశ్శబ్దం. అప్పుడప్పుడు ఆర్తనాదాలు వింటున్న ఇరుగు పొరుగు వారు సైతం భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు ప్రాణాలకు తెగించి అక్కడి సమాచారాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. యుద్ధంతో దేశాలను, భూభాగాలు గెలవచ్చునేమో గాని పోయిన ఓ చిన్న ప్రాణాన్నైనా తిరుగు తీసుకురాగలరా? పూట గడవాలంటే బంగారం, నగలు, నట్రా అమ్ముకుంటూ ఎన్నాళ్లు బతకగలరు? బతుకు కోసం ప్రాణాలే పణంగా పెట్టి పోరాడుతున్న ప్రజల దీన అవస్థలను ప్రపంచం మొత్తం చూస్తోంది. కానీ స్పందించేదెవరు?